సూరారంలో నాకు తెలిసిన ఒక మిలిటరీ అన్న ఉన్నారు. ఒకరోజు ఇలాగే మాట్లాడుతూ మంచి అజానుబాహుడు, చక్కటి దీర్ఘదేహి, మంచి రోమన్ క్యాథలిక్ భావజాలాలు కలిగిన వాడు. అట్ దట్ సేమ్ టైం మనం అంటే కూడా చాలా గౌరవం. ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ నా వైపు చూసి, పాస్టర్ గారు, నేను మిలిటరీలో పనిచేసి తెలుసా మీకు అన్నారు. నాకు తెలియదయ్యా, అందుకనే మిమ్మల్ని మిలిటరీ అంకుల్ అంటారు ఎందుకా అన్నాను. అవును, నేను మిలిటరీలో పనిచేశాను అన్నాడు. ఎన్ని సంవత్సరాలు పనిచేశారయ్యా అన్న. ఎందుకు చేయలే, 15-18 సంవత్సరాలు పనిచేశాను అన్న. నేను ముగింపులు అడిగా, అంకుల్ ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళారు? పాకిస్తాన్తో కానీ చైనాతో కానీ ఇంకొక దేశం మీద కానీ ఈ 15 సంవత్సరాల జీవితంలో ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళారు అన్న. ఏమన్నాడు తెలుసా? దేవుని మహా గొప్ప కృపను బట్టి ఒక్కసారి కూడా బాలేదన్నాడు. ఏమన్నారు తెలుసా? దేవుని మహా గొప్ప కృపను బట్టి. నేను అన్నా, మిలిటరీలో పనిచేసి సైనికుడికి పనిచేసి యుద్ధానికి పోకపోవటం ఏంటి అంకుల్ అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా? నేనున్న దినాల్లో యుద్ధాలు రాలేదు సార్. యుద్ధాలు రాకపోతే నన్నేం చేయమంటారు? ఎప్పుడు యుద్ధానికి వెళ్తావు? యుద్ధం వస్తే కదా. దేవుని మహా గొప్ప కృపను బట్టి నేనున్న దినాల్లో యుద్ధమే రాలేదు, పిస్తలు పట్టుకోవలసిన పనే రాలేదు, యుద్ధ భూమిలో అడుగు పెట్టాల్సిన అవసరమే లేదు. సైనికుడికి అప్పుడప్పుడు యుద్ధాలు వస్తాయి. అయితే ఆ యుద్ధాలు ఎప్పుడు వస్తాయో, ఎక్కడొస్తాయో, ఎవరితో వస్తాయో శత్రువు ఎవరో ముందుగానే డిక్లేర్ అవుతుంది. కానీ క్రైస్తవ సైనికుడికి ఎప్పుడో ఒకసారి కాదు యుద్ధం, ప్రతి క్షణం నీకు యుద్ధం ఎదురవుతూనే ఉంటుంది.